హలో నమస్తే. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, ఆ వార్తల వెనుకున్న వాస్తవాలని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా దాదాపు అన్ని పేపర్‌లో తమ్మిడిహట్టి సంబంధించి ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు ఒక వార్తని దాదాపు అన్ని తెలంగాణ పత్రికల్లో బ్యానర్ ఐటెమ్. 150 మీటర్ల ఎత్తుతోని తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్ట్ బ్యారేజ్ కట్టాలి. ఆ బ్యారేజ్ కట్టి అక్కడి నుంచి 100 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి తీసుకెళ్ళాలి. ఎల్లంపల్లి, తమ్మిడిహట్టి లింక్ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇది అంటే కేసీఆర్ ఉన్నప్పుడే కాళేశ్వరం, మేడిగడ్డ ఇది బాగా చర్చ వచ్చింది. ఇప్పుడు మళ్ళా నేనున్నా గదా! నేను గూడా వచ్చి 3 ఇయర్స్ కావస్తుంది. నేను గూడా ఏదో ఒక ప్రాజెక్ట్‌గా చేపట్టాలి అనుకున్న ఎంపాడో రేవంత్ రెడ్డి గారు దీన్ని ఒకటి తీసిండు ఇప్పుడు. ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం అంటే ఈయన ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అన్నాడు ఇప్పటివరకు. ఇక ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ మీదనే మొత్తం ఉంటే రైతులకి, సాగునీటి రంగానికి ఏం చేసినట్టయిద్ది. మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పరంగా ఏదో ఒకటి మనం కూడా ప్రాజెక్టు, బ్యారేజ్ కట్టినట్టు ఉండాలి కాబట్టి తమ్మిడిహట్టు తీసుకొచ్చారా? నిజంగా తమ్మిడిహట్టు సాధ్యమా? కేసీఆర్ పరిపాలన 10 ఏళ్ల పరిపాలనలో సాధ్యం కాని తమ్మిడిహట్టి రేవంత్ రెడ్డి గారికి సాధ్యమైద్దా ఈ ప్రభుత్వానికి? అసలు ఆ తమ్మిడిహట్టికి, కాళేశ్వరానికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? అనేది మనం ఒకసారి పరిశీలిస్తే తమ్మిడిహట్టి 150 మీటర్ల ఎత్తుతోని బ్యారేజ్ కట్టే మాట అయితే 100 టీఎంసీల నీళ్లు వాస్తవంగా ఎల్లంపల్లికొస్తాయి. అది కేసీఆర్‌కి కూడా తెలుసు. కానీ ఆ 150 మీటర్ల ఎత్తుతోని కట్టడం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు. పక్కనే ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వం దానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోదు. మహారాష్ట్రలో దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అడవులు మునుగుతున్నాయి, ఈ ఊర్లు మునుగుతున్నాయి, రైతుల పొలాలు మునుగుతున్నాయి. వాళ్ళు చాలా తీవ్రమైన అభ్యంతరం పెడతారు. ఆ అభ్యంతరం కేంద్ర ప్రభుత్వం కన్సిడర్ చేస్తది. కేంద్ర ప్రభుత్వం మనకు అనుమతులు ఇవ్వదు. ఇదంతా పెట్టుకొని గొడవ కంటే ఆ కాళేశ్వరము, మేడిగడ్డ ఇటువంటి అన్నారం లాంటి సుందిళ్ళ అన్నారం పూర్తి చేసుకుంటే అదే 100 టీఎంసీలను మనం నీళ్ళని వాడుకోవచ్చు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గానీ వారు రివర్స్ మెథడ్‌లో వచ్చారు. ఈ తమిడిహట్టి అనేది ఏందంటే గ్రావిటీ ద్వారాగా. హైట్‌లో ఉంటది. గ్రావిటీ ద్వారాగా 100 టీఎంసీలు ఎల్లంపల్లికి తీసుకెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్. కాళేశ్వరం ఏందంటే కింద ఉంటది. కింద నుంచి పైకి లిఫ్టుల ద్వారాగా ఎత్తిపోసే కార్యక్రమంతోని ఇప్పుడు నడుస్తున్న వ్యవస్థ. ఇది మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగానే పూర్తి చేయటానికి ఈ ప్రపోజల్ తీసుకొచ్చిండా? రాజకీయం కోసం తీసుకొచ్చిండా? అనేది ఒక చర్చ నడుస్తుంది. ఎందుకంటే రాజకీయం ఇందులో ఉందనేది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళ ప్రకటనలోనే రాజకీయం కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆయన రాశారు. ఏమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై మహాభారమట తమ్మిడిహట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని కోరుతూ కిషన్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ. నేడు కేంద్ర మంత్రిని కలిసి లేఖ అందించాలని మంత్రి ఉత్తమ్‌కు సీఎం రేవంత్ ఆదేశం. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణకు పాటుపడాలని కేంద్ర మంత్రికి సూచించాలని నిర్దేశం. తమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణానికి కార్యాచరణ వేగవంతం చేయాలని అధికారులకు సూచన. వర్షాలు పడేలోగా పనులు పూర్తి కావాలని హితవు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పైన భారం వేశారంటేనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి లెటర్ ఇయ్యాలంటేనే అది రాజకీయం అది. అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేస్తే మహారాష్ట్ర ప్రభుత్వం ఉంటదా? పార్టీ ఒకటైన మాత్రాన ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ కాంగ్రెస్ ఉంది. ఏదైనా మనకు అవసరం అయితే కర్ణాటకలో పోయి ఒప్పిస్తారా మీరు? అయిద్దా అది? లేదా పక్కనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉంది. ఇక్కడ మీరున్నారు. మీకు కాస్త సంబంధాలున్నాయి అంటున్నారు. గురువు శిష్య సంబంధాలు. చెప్తే ఇంటడా? వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాదని? లేదా ఆయన చెప్తే మీరింటరా? ఇంటన్నారా అట్లా ఏమన్నా? రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపండి అని మీరు చెప్పారు. ఆయన ఆపిండా అన్నారు. నిజంగా ఆపిండా? దానిపైన ఇంతవరకు అటు నుంచి స్పందన లేదు కదా! అట్లే మీరు బనకచెర్ల కోసం చూసి చూడనట్టు వెళ్తా మీరు చేసుకోండి అని చెప్పారా? అట్లాంటివి ఏమైనా ఉంటాయా? అంత ఈజీగా మిగతా పక్క రాష్ట్రం వాళ్ళు వింటారా? మీరు చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ కోఆర్డినేషన్ చేసుకోవడం, సహకరించుకోవడం జరిగిందనుకో గురు శిష్య సంబంధం అని. మిగతా వాళ్ళకి అట్లా ఉండదు కదా! మహారాష్ట్ర ప్రయోజనాలు మహారాష్ట్రకు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్‌కి ఉంటాయి. తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణకు ఉంటాయి. పార్టీ ఒకటైనంత మాత్రాన వినాలి అనేది ఉంటదా? ఇక దీన్నేందంటే మేము తమ్మిడిహట్టి కట్టాలనుకున్నాం. కిషన్ రెడ్డికి, బీజేపీకి బాధ్యత అప్పజెప్పినాం. వాళ్ళు తెలంగాణకి కనీసం సహకరించలేదు అని చెప్పుకోవటానికి పనికొస్తది. ఇది ప్రచారానికి. ఈ ప్రచారం చేసుకుంటూ టైం పాస్ చేసే కార్యక్రమం తప్ప ఎందుకంటే ఇప్పటికే కాళేశ్వరం పైన ఏసిన కమిషన్ రిపోర్టు, ఆ రిపోర్ట్ పైన హైకోర్టు చేసిన వ్యాఖ్యలు, ఆ రిపోర్ట్‌తోనే సీబీఐకి లెటర్ రాయటం, ఇయన్నీ జరిగిన తర్వాత ప్రభుత్వం ఒక రకంగా డిఫెన్స్‌లో పడ్డది అనిపిస్తుంది. ఆ డిఫెన్స్‌ని కవర్ చేసుకోవడానికి తమ్మిడిహట్టి అని ఒకటి తీసి కిషన్ రెడ్డి పైన భారం వేసి ఇక మేము చేతులు దులుపుకుంటాం అంటే కాదు. కమిట్మెంట్ ఉండాలి. నిజంగా చేయాల్సినవి చాలా ఉన్నాయి. తమ్మిడిహట్టే కాదు. దానిపైన కమిట్మెంట్‌తోని చేయను గానీ రాజకీయం కోసం ఒక ప్రాజెక్ట్ నేనంటా వాళ్ళు కాదంటారు. వాళ్ళు చెయ్యరు కాబట్టి వాళ్ళ మీద దోసేద్దాం అనే కార్యక్రమం కాకుండా చేస్తే ఫలితం ఉంటది. ఈ రాజకీయాలు తెలవా ప్రజలకి?
ఇట్లాంటి రాజకీయాల కోసం, ఎత్తుగాళ్ళ కోసం, ఎత్తులు, పొత్తుల కోసం మాట్లాడే మాటలు ప్రజలకు తెలవా? పని చేయటానికి చెప్పే ప్రకటనలు ఇది. ఎత్తుగాళ్ళ కోసం చెప్పే ప్రకటనలు ఇది తెలవంతనంలో ఉన్నారు తెలంగాణ ప్రజలు. ఉద్యోగులకు బట్టి భరోసా ఇచ్చారట. 1000,00,00,000 బకాయిలు విడుదల. నెలకు 700,00,00,000 నుండి 1000,00,00,000కు పెరిగిన చెల్లింపులు. అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ ఉద్యోగుల జీపీఎఫ్ క్లియరు. ఎప్పటికప్పుడు ఉద్యోగుల మెడికల్ బిల్లులను క్లియర్ చేస్తున్న ప్రభుత్వం. ఉద్యోగులకు బట్టి భరోసా ఇచ్చారట. ఎందుకు ఇచ్చారంటే హైకోర్టు మొట్టికాయలేసింది ఈ మధ్య. రిటైర్డ్ ఎంప్లాయీస్ కొంతమంది మాకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇయ్యండి మహాప్రభు అని కోర్టులో పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. కోర్టు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళకి ప్రభుత్వాన్ని ఆదేశించాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కాకుండా పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుంది. దాంట్లో భాగంగానే వాళ్ళు నిన్న 1000,00,00,000 రిలీజ్ చేశారట. మళ్ళీ ఎల్ఆర్ఎస్ అట మరోసారి అవకాశం కల్పించిన ఆ ప్రభుత్వం మే 1 నుంచి జూలై 31 వరకు దరఖాస్తులు చేసుకునే అవకాశం. ఎల్ఆర్ఎస్ అని చెప్పి ఒకటి గతంలో ఇచ్చారు. దానికి ఫీజులన్నీ వసూలు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చింది వాస్తవంగా ఎల్ఆర్ఎస్ 2020 ఆ ప్రాంతంలో. ఇచ్చినప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేశారు. ఎల్ఆర్ఎస్తోని బీఆర్ఎస్కి వీఆర్ఎస్ ఇవ్వాలి. ఎల్ఆర్ఎస్కి డబ్బులు ఎట్లా వసూలు చేస్తారు? మేము గెలిస్తే ఉచితంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎల్ఆర్ఎస్ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. వచ్చారు, గెలిచారు. ఎల్ఆర్ఎస్ ఉచితంగా ఇవ్వాలి, డబ్బులు వసూలు చేశారు. కనీసం ఆ డబ్బులు తీసుకున్న వాళ్ళకి దానికి సంబంధించిన ప్రొసీడింగ్ ఇవ్వలేదు ఇప్పటివరకు చాలామందికి. ఆ దిక్కు లేదు. మళ్ళీ ఒకసారి ఎల్ఆర్ఎస్ అని కొత్తగా పెట్టారు. ఇదంతా ఏంటంటే డబ్బులు జమ చేసుకునే కార్యక్రమం. ప్రభుత్వానికి ఖజానా నిండాలి. ఖజానా కోసం ఎల్ఆర్ఎస్ఓ బీఆర్ఎస్ఓ ఏదో ఒకటి పెట్టడం, దాన్ని తీసుకోవటం తప్ప దీంట్లో ప్రజలకు నిజంగానే ప్రొసీడింగ్ ఇవ్వడానికో లేదా ప్రజలకు హక్కులు కల్పించడానికి ఇస్తున్నట్లేదు. హక్కులు కల్పించడానికి ఇస్తే ఇప్పటికే ఎల్ఆర్ఎస్ కోసం ఫీజులు పే చేశారు. డబ్బు పే చేసిన వాళ్ళకి సంగతి ఏంటో చెప్పాలి. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. రైట్. రైతు ఏడ్చిన వ్యవసాయము కాంటాకెక్కని ధాన్యము కంటానికి ఉరితాళ్ళు దైన్యం అని చెప్పి పంట కొనుగోలు పట్టణ సర్కారు రోడ్డుపై ధాన్యం పోసి రైతుల కన్నీళ్లు. రోజుల తరబడి రాత్రింబవళ్లు పడిగాపులు కనిపించిన అధికారికాల వేడుకోలు సహనం నశించి రోడ్డు ఎక్కుతున్న రైతులు ధర్నా రాస్తారోకలతో రాష్ట్రమంతటా నిరసనలు అని చెప్పి నాగర్కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో అకాల వర్షాలకు మొక్కలు నేలపాలు కావడంతో కన్నీరు పెడుతున్న రైతు రాచి రంపాన పెట్టిన రాజ్యము అని చెప్పి మొక్కల కాంటా వేయడం లేదని కమలాపూర్ వ్యవసాయ మార్కెట్ ఎదుట ఎస్ఐ కాళ్ళపై పడి ఓ మహిళా రైతు కాలుమొక్తం సారు జర మక్కల కొనండ్రి అంటూ దీనంగా వేడుకుందట. ఎక్కడికక్కడ రైతులు వాళ్ళ అవస్థలు, వాళ్ళ అరిగోసలు పట్టించుకునే నాలులేడు. మొక్కజొన్న రైతులు, వడ్లు, ఈ 2 పంటలకు సంబంధించి రాసులకు రాసులు రోడ్లపైన కల్లాలలో పోసి ఉన్నాయి. అకాల వర్షాలు, ఏడుపే తక్కువగా. ఇంక ఏడుపు కంటే వేరే మార్గం లేదు పాపం వాళ్ళకి. ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. కాంటాలు అయి రెడీగా ఉన్నాయి. కాటాలు అయ్యి దాదాపు 2 నుంచి 3 వారాలు అవుతుంది పాపం రైతుల పరిస్థితి, మొక్కజొన్న రైతుల ఓట్ల పరిస్థితి. దాన్ని తీసుకెళ్ళడానికి లారీలు రావు. లారీలు పంపించాల్సిన అధికారులు మాట్లాడరు. ఆ అధికారుల పైన ఉన్న మంత్రులు మాట్లాడరు. సెక్రటరీలు మాట్లాడరు. జిల్లా కలెక్టర్లు మాట్లాడరు. ఎవరికి వారు ఎవనా తీరన్నట్టు ఉంది ప్రభుత్వం పరిస్థితి. ఎవరు చెప్పాలి, ఎవరిని అడగాలి తెలియని పరిస్థితి. రైతులు ఆందోళన, అగమ్య గోచరం, అరిగోసపడుతున్నారు, ఏడ్స్తున్నారు. లిటరల్గా ఇగో ఏడ్చే ఫోటో కూడా ఇచ్చిండు. ఆ నాగర్కర్నూలు జిల్లాలో మార్కెట్ యార్డ్లో కళ్ళ ముందు దాదాపు 20 రోజులు కాపాడిన మొక్కలు నీళ్లలో తడిస్తుంటే నీటిపాలైతే కన్నీరు వస్తుందట పాపం. ఇటువంటి ఆయన ఏడ్చిన ఆయన ఫోటో వచ్చింది. కానీ ఇటువంటి చాలా విషాదకరమైన ఘటనలు రాష్ట్రంలో ఉన్నాయి. ఏడుపు ఒకటే తక్కువ. వీళ్ళని కనీసం అన్నదాత అవస్థలను పట్టించుకోరా ప్రభుత్వం? ఏంది మీరు చేసే రాజకీయం, మీరు చేసే పరిపాలన? దీన్ని ఎట్లా ప్రజాపాలన అంటారు? ఈ ప్రజాపాలనలో వాళ్ళు పడుతున్న అరిగోసన పట్టించుకుంటే, ప్రభుత్వం నిజంగా పట్టించుకుంటే గంటల పని. పట్టించుకోకుండా ఉండటానికి వాళ్ళకి తెలవందా ఇది? రైతులు పడుతున్న అరిగోసం అవస్థలో తెలవదా? వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు లేవా అంటే అన్నీ ఉంటాయి. మరి గాలికి వదిలేశారు పూర్తిగా. ఇంటెన్షనల్లీ నిర్లక్ష్యమా లేదంటే తెలవంతనమా అంటే ఇంటెన్షనల్లీ నిర్లక్ష్యం అని కావాలని చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వం తలుచుకుంటే గంటల మీద కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయగలిగింది. ఇది వాస్తవంగా ఉద్దేశపూర్వకంగానే వదిలేశారనిపిస్తుంది. ఎవరు కనపడితే వాళ్ళు కాళ్ళు మొక్కుతున్న రైతులు. ఎస్ఐ కనపడితే ఎస్ఐ, కానిస్టేబుల్ కనపడితే కానిస్టేబుల్, అగ్రికల్చర్ ఆఫీసర్ కనపడితే అగ్రికల్చర్ ఆఫీసరు దండం పెట్టి మరీ అడుగుతున్నారు, మమ్మల్ని కాపాడండి మహాప్రభు, మా ధాన్యాన్ని కొనండి అని చెప్పి. ఇంత దరిద్రమైన, ఇంత దయనీయమైన పరిస్థితి రైతుకి రాకూడదు, వచ్చింది. దాన్ని ఈ అవస్థల్ని కాపాడుకొని
ప్రభుత్వం వాళ్ళని దగ్గర తీసుకోపోతే కర్రు కాల్చి వాత పెడతారు భవిష్యత్తులో రైతులు. రెడీగా ఉన్నారు. దురదృష్టం ఏంటంటే ఇంత అవస్థలు పడుతుంటే, ఇంత దయనీయమైన పరిస్థితుల్లో రైతులుంటే ప్రతిపక్షాలు కూడా మాట్లాడట్లేదు. ఖమ్మం జిల్లా లాంటి జిల్లాలో ముగ్గురు మంత్రులున్నారు. వాళ్ళు అసలు సమీక్ష చేయరు. ఏంటి రైతుల సమస్య అని. ఎట్ ద సేమ్ టైమ్ కమ్యూనిస్ట్ జిల్లాగా పేరున్న ఒక కమ్యూనిస్ట్ జెండా బయటకొచ్చి మాట్లాడిన పరిస్థితి లేదు. కమ్యూనిస్ట్ నాయకులు కూడా బయటకొచ్చి దీనిపైన అసలు నిరసనో, ఇంకోటో ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే పరిస్థితి లేదు. ఏదో టైమ్ పాస్ చేస్తున్నారు. ఒక గంట సేపు ఉద్యమం చేసినట్టు చేస్తున్నారు తప్ప కమిటెడ్‌గా సీరియస్‌నెస్ లేదు. ఇది ఒక వార్త. నమస్తే తెలంగాణ సంబంధించి. రైట్. వెలుగు పేపర్ చూద్దాం. హ్మ్. రైట్. తమిళనాడులో డీఎంకే, బెంగాల్లో హోరాహోరీ, అస్సాంలో బీజేపీ, కేరళలో యూడీఎఫ్‌కే పవర్ దక్కే ఛాన్సు, పుదుచ్చేరిలో మారిన పవర్, మళ్ళీ ఎన్డీఏకి గెలుపు ఛాన్సు. మొత్తం మీద 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో ఒక 4 రాష్ట్రాల్లో క్లారిటీ వచ్చింది. అంటే 5 ఒక కేంద్ర ప్రాంతం సహా. ఒక్క పశ్చిమ బెంగాల్‌లో క్లారిటీ రాలే. తమిళనాడులో మళ్ళీ డీఎంకేనే, కేరళలో పవర్ చేంజ్ అవుతుంది. ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్‌కి ట్రాన్స్‌ఫర్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం సర్వేలు చెప్తున్నాయి, ఎగ్జిట్ పోల్స్. పుదుచ్చేరి, అస్సాంలో ఎన్డీఏ గవర్నమెంటే మళ్ళీ ఫామ్ చేస్తుంది. ఈ 4 అంశాల్లో 4 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో క్లారిటీ ఉంది. కానీ ఒక పశ్చిమ బెంగాల్లో సస్పెన్సు హోరాహోరీ ఉంది. కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఆర్గనైజేషన్స్ బీజేపీకి అనుకూలంగా ఉంటే, కొన్ని టీఎంసీ గెలుస్తుందని చెప్తున్నాయి. మొత్తం అసలు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల సినారియోలు చూస్తే ఒక పశ్చిమ బెంగాలే చాలా క్రిటికల్‌గా దేశం అటెన్షన్ మొత్తం పశ్చిమ బెంగాల్ అండ్ తమిళనాడు వైపు ఉంది. తమిళనాడులో క్లారిటీ వచ్చింది కాబట్టి ఇబ్బంది లేదు. ఎందుకు పశ్చిమ బెంగాల్‌లో ఇంత అటెన్షన్ అంటే, పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు రేపు భవిష్యత్తు దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మారబోతున్నాయి. దేశ రాజకీయ కూటముల్ని, అధికారాలను మార్పిడి చేసే అవకాశం పశ్చిమ బెంగాల్ ఫలితాల్లో ఉంది. ఒకవైపు మమతా బెనర్జీ అంటున్నారు, మేమే గెలుస్తాం, పశ్చిమ బెంగాల్ కోట పైన మళ్ళీ టీఎంసీ జెండానే బాతాం, మళ్ళీ పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఢిల్లీ సంగతి ఏందో తేలుస్తాం, ఢిల్లీ పైకి వస్తాం, బీజేపీ సంగతి ఏందో తేలుస్తాం అని వారు చాలా క్లారిటీగా బీజేపీ, అమిత్ షా, మోడీ పైన ఒక పోరాటం చేస్తున్నారు. అసలు పశ్చిమ బెంగాల్ ఎన్నికల షెడ్యూలు, ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి మమతా బెనర్జీ ఒక రకంగా ఢిల్లీతోని, అమిత్ షాతోని, మోడీతోని ఒక యుద్ధం రీతిలో చేశారు. స్వయంగా వారే సుప్రీంకోర్టులో అప్పీర్ అయ్యి ఆర్గ్యుమెంట్ చేయాల్సిన పరిస్థితి సర్ పైన, ఓట్ల తొలగింపు పైన. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ చరిత్రలో సుప్రీంకోర్టు మెట్లెక్కి, సుప్రీంకోర్టులో జడ్జి ముందు వాదనలు చేసిన పరిస్థితి ఎప్పుడు చూడలే. అటువంటి చాలా క్రిటికల్ పరిస్థితుల్లో టీఎంసీ ఎన్నికలను ఫేస్ చేసింది. దాదాపు మొత్తం పారామిలిటరీ బలగాలు తిరిగినాయి. కేంద్ర పారామిలిటరీ బలగాలు దింపినారు. మోడీ, అమిత్ షా స్పెషల్ ఫోకస్ పెట్టారు మిగతా రాష్ట్రాల కంటే, అక్కడ ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని. కాకపోతే చివరికి ఫలితాలు వచ్చేటప్పటికి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తే అంత ఈజీగా లేదు, బీజేపీ అనుకున్నంత ఈజీగా అయితే లేదు. మమతా బెనర్జీ కూడా అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది అనే పరిస్థితి వచ్చిందంటే గడ్డు పరిస్థితి. కానీ ఓట్ల పర్సెంటేజ్ చూసి బీజేపీ వాళ్ళు మనమే గెలుస్తున్నాం, మోడీ ఒక అడుగు ముందుకేసి రెండో దశ ఇది అయిన తర్వాత ఎన్నికల ప్రచారం ముగింపు కార్యక్రమంలో చెప్పారు, మళ్ళీ నేను వస్తాను ఎన్నికల రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారానికి, బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. ఆ కాన్ఫిడెన్స్కి అర్థం ఏంటంటే, వాళ్ళకున్న ఎన్నికల పర్సెంటేజ్ 91% పైగా అయింది మొదటి విడతలో. రెండో విడతలో కూడా ఎట్ ద సేమ్ టైం 91%. మొత్తం 2 విడతల్లో యావరేజ్గా 91, 92% అయ్యేకి వచ్చింది. జనరల్గా లోకల్ బాడీ ఎన్నికల్లో జరిగింది ఇటువంటి. మరి పశ్చిమ బెంగాల్లో ఎందుకు జరిగింది శాసనసభ ఎన్నికల్లో అంటే 2 కారణాలు ఉంటాయి. 15 సంవత్సరాలుగా ఉన్న టీఎంసీ పార్టీని పంపించడానికి, దింపడానికని ఉండాలి, లేదా పశ్చిమ బెంగాల్ పైకి వస్తున్న బీజేపీని నిర్వహించడానికని ఉండాలి. బీజేపీని, ఎన్డీఏ కూటమిని కట్టడి చేయడానికి ప్రజలు చైతన్యమని ఉండాలి. 2 ఉండొచ్చు. ఏదనేది మనకి మే 4 నాడు తెలిసింది, 1 గంట తర్వాత. అప్పటి వరకు ఇదే సస్పెన్స్ ఉండే అవకాశం ఉంది. బెంగాల్లో అయితే సస్పెన్సు. ఎందుకంటే ఈ ఈ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చే సంస్థలు కూడా చాలా బ్యాలెన్స్గా, చాలా గోడ మీద పిల్లి వాటంగా ఇచ్చినాయి. ఏది తేల్చకుండా, తేల్చినట్టుగా, ఏది కనపడినట్టు ఇది వస్తుందా అది వస్తుందా అని చెప్పకుండా, ఇంకా చాలా క్రిటికల్ ఉంది ఆడ. ఇది ఒక వార్త. బెంగాల్కి సంబంధించి, కేరళ, తమిళనాడుకి సంబంధించి. రైట్. విజయక్రాంతి చూద్దాం.
రాహుల్ బంధు జోరట, ప్రజలు తిడితే పైచాచిక ఆనందమా? గురుకుల విద్యార్థులు చనిపోయినా సీఎంకు సిగ్గు అనిపించడం లేదా? ధాన్యం తడిసి రైతులు ఏడుస్తుంటే కనీసం బాధ లేదు. పాలమూరు బిడ్డ, ఆ జిల్లాకైనా మంచి చేశారా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాహుల్ బంధు జోరట. ఒకవైపు రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. మూడో విడత రైతు భరోసా కోసం. ఏప్రిల్ నెలాఖరు అన్నారు. ఈరోజు 30 ఏప్రిల్. దాని గురించి మర్చిపోయారు ప్రభుత్వం. ఎందుకంటే విడతల వారీగా అని చెప్పారు. మార్చి 22 నాడు మొదటి విడత వేశారు. మళ్ళీ ఏప్రిల్ 20 నాడు రెండో విడత వేశారు. ఏప్రిల్ నెలాఖరికి మూడో విడత అని ఫస్ట్ ప్రకటించినప్పుడు చెప్పారు. ఇక మూడో విడత మర్చిపోయినట్టుంది. రేపు భవిష్యత్తులో అయితే మే 6 రోజు రైతు డిక్లరేషన్ పేరుతోని కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే సభ పెట్టిందో అక్కడనే బీఆర్ఎస్ రైతు ఆశీర్వాద సభ పెడుతుంది. మరి సభ తర్వాత ఏమైనా సురుకు వస్తుందా ప్రభుత్వానికి రైతు భరోసా విషయంలో తెలియదు. ఈ రైతు భరోసా బదులు రాహుల్ భరోసా అయింది, రైతు బంధు బదులు రాహుల్ బంధు అయింది అని చెప్పి బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంది ఇప్పటికే. ఈ ఆరోపణలు ఇట్లా ఉండగానే రైతుల్లో కూడా ఒక రకమైన నిరసన, అసంతృప్తి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన వచ్చింది. ధాన్యం కొనే విషయంలో మక్కలు, ఒడ్లు కొనే విషయంలో ఫెయిల్యూరు, రైతు బంధు ఇచ్చే విషయంలో ఫెయిల్యూరు, ఇటువంటి రైతు రుణమాఫీ విషయంలో ఫెయిల్యూరు. ఈ ఫెయిల్యూర్ను కనీసం సరి చేసుకునే ప్రయత్నం చేయట్లేదు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు అసలు ఎందుకు వస్తుందని ముఖ్యమంత్రి మంత్రులు కూర్చొని డిస్కస్ చేయాలి. ఎక్కడో పనికిరాని ఫ్యూచర్ సిటీ కోసం అంటే పనికి రావచ్చు, కానీ ఇప్పుడు రైతుకు అవసరమైన ఫ్యూచర్ సిటీ కాదు, జనాలకు అవసరమైంది కాదు. దానికోసం సమీక్షలు పెడుతుండ్రు, అక్కడికి వెళ్తుండ్రు, గంటల తరబడి సమీక్ష చేస్తుండ్రు. కానీ ఇక్కడ డైరెక్ట్గా రైతులు ఇప్పుడు ప్రస్తుతం పడుతున్న ఇబ్బందుల గురించి మాట్లాడలే, లేదా హిల్ టిపీ గురించి మాట్లాడతారు, మూసీ గురించి మాట్లాడతారు. కానీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి మాట్లాడతారు. ఇది రాహుల్ బంధు జోరుగా ఉందట, కానీ రైతు బంధు జోరు డీలాగా ఉందని చెప్పి ఈయన కేటీఆర్ నిన్న మాట్లాడిండు. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్, బెంగాల్ బీజేపీదే అని చెప్పి కాషాయం పార్టీ తొలిసారిగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పి కొన్ని సర్వేలు చెప్పినట. ఎగ్జిట్ పోల్స్లో 10 సర్వే సంస్థల అంచనాలు అస్సాంలో బీజేపీ క్యాట్రిక్ విజయం, తమిళనాడులో స్టాలిన్కే మళ్ళీ పట్టమని చెప్పి బెంగాల్ బీజేపీ దాని ఆంధ్రజ్యోతి హెడ్డింగ్ పెట్టింది. కొన్ని పత్రికలు లేదు టీఎంసీ అంటున్నాయి, అదే కొన్ని ఎగ్జిట్ పోల్స్. రైట్, 90 ఏళ్ల వృద్ధురాలి కేసు విచారణ 2046కు వాయిదా వేశారట ముంబై కోర్టులో. 90 ఏళ్ళు ఆమెకు ఉన్నదే 90 ఏళ్ళు. 2046 కాదు, 2026 కేసుని ఎప్పుడు కాదో తెలియదు. 2046 ఎక్కడ, 2026 ఎక్కడ? 20 సంవత్సరాలు అవుతుందా? ఏం కోర్టులు, ఏం కథ, ఏం వ్యవస్థ? నిన్న మనం చూసినాం ఒరిస్సాలో ఒక బ్యాంకోడు వాళ్ళ చెల్లి చనిపోయిన ఒక ఖాతాదారుకు సంబంధించి చెల్లి చనిపోతే చెల్లి ఖాతాలో 20,000 ఉంటే బ్యాంక్ మేనేజర్ ఇయ్యనంటాడు. చనిపోయిందిరా నాయన డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ మెంబర్ ఇస్తే నాకు ఆధారం అది సరిపోదంటే పూడ్చిపెట్టిన శవాన్ని తీసి బయటికి తీసుకొచ్చి బ్యాంకు దగ్గర పెట్టిండట. మరి బ్యాంకు మేనేజర్ ముందు పెడితే బ్యాంక్ మేనేజర్ అది కూడా మరి మొక్క లెక్కలు పోతాయి 10 రోజుల ఉన్న తర్వాత. గుర్తుపట్టడానికి లేదు కాబట్టి దీనికి DNA పరీక్ష కూడా అడిగే అవకాశాలు కూడా ఉంటాయి. అంత పైశాచికం, అంత అమానవీయంగా ఉంది పరిస్థితి. కోర్టులు కూడా ఇట్లా చేస్తే ఏం చేస్తారు? ఇక బ్యాంకు కూడా అటు చేశా, కోర్టు ఇది చేశా. ఇది ఏంటో చూద్దాం. జీవిత చర్మాంక దశలో రాజీకి ఏమాత్రం అంగీకరించకుండా పరువు నష్టం దావా కొనసాగించడానికే ఓ 90 ఏళ్ల వృద్ధురాలు సిద్ధపడ్డాన్ని బొంబాయి కోర్టు అట, చిన్న కోర్టు కూడా హైకోర్టు తప్పుపట్టింది. ఇది ఈగోల యుద్ధం అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ 20 ఏళ్ల తర్వాత అంటే 2046లో చేపడతామంటూ కేసును వాయిదా వేసింది. అనంతరం న్యాయవాది చేసిన వినతి సమ్మతించి రానున్న జూలై నెలలో విచారణ జరిపేందుకు అంగీకరించింది. బుధవారాల్లో న్యాయమూర్తి జస్టిస్ జితేంద్ర జైన్ ఏకసభ్య ధర్మాసనం ముందు వచ్చిన ఈ కేసు ఆసక్తి కలిగించింది. ఇది తరణిబేన్ దేశాయి 90కి ముంబైలోని శ్యామ్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి మధ్య 2015లో వివాదం ఏర్పడింది. తనకు మానసిక వేదన కలిగించినందుకు 20 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ ఆమె 2017లో పరువు నష్టం దావా చేశారు. పరిశీలించిన న్యాయస్థానం క్షమాపణ చెబితే సరిపోతుందని, కేసు అవసరం లేదని 2018లో సూచించింది. అందుకు తరణిబేన్ నిరాకరించింది. తాజాగా మంగళవారం ఈ కేసు జస్టిస్ జైన్ ధర్మాసనం ముందుకు వచ్చింది. ఇలాంటి కేసుల వల్ల అసలు కేసులు చేపట్టడానికి కోర్టు సమయం ఉండడం లేదని జస్టిస్ జైన్ ఈ కేసును రానున్న 20 ఏళ్ల వరకు చేపట్టకూడదని 2046లో ఓ తేదీని విచారణ జరిగేలా లిస్టు చేయండి అని ఉత్తర్వులు ఇచ్చారు. అయితే బుధవారం తరణిబేన్ న్యాయవాది అభ్యర్థన మేరకు ఉత్తర్వులను వెనక్కి తీసుకున్నారట. సరే, ఇప్పుడు ఆ కేసు సీరియస్నెస్ ఉందా, ఆ కేసుతో నిజంగా ఆమెకు న్యాయం జరిగిద్దా, ఆ కేసు అంత అవసరమా అనేది పక్కన పెట్టింది. ఒకవేళ డిస్మిస్ చేయండి, హక్కు ఉంటుంది కోర్టుకి, దాంట్లో డౌట్ ఏముంది? ఇది ఎలిజిబిలిటీ లేదు, నేను రిజెక్ట్ చేస్తానని చెప్పండి. కానీ కోర్టే ఒక రకంగా 2046 కేసే పరిస్థితి అంటే డిస్కరేజ్ చేస్తున్నట్టు.
డిస్మిస్ చేసే పవర్ ఉంటుంది. పిటిషన్ వేసిన దాన్ని డిస్మిస్ చేయొచ్చు. కానీ ఏం చేసింది 2046 కేస్తే ఒక రకంగా కోర్టుల మీద విశ్వాసం పోద్ది. ఇక మళ్ళీ పోయి న్యాయవాది అడిగితే వచ్చే జూలైకి వేసిండట. ఇక ఏది వేసినా ఆడి జడ్జిమెంట్ అర్థం అయిపోతుంది. ఒక రకంగా నెగిటివ్ ఒపీనియన్ ఉన్నాక ఈ జడ్జిమెంట్ ఏమొస్తుంది అనేది మనం గెస్ చేయొచ్చు. ఇది కోర్టుల పరిస్థితి ఇట్లుంది. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.